శ్రీవాణి దర్శన టికెట్ల కోటాను ఆన్లైన్లోకి మార్చే ఆలోచనలో ఉంది టీటీడీ. ఆఫ్లైన్ కోటా పరిమితంగా ఉండడంతో టికెట్లు రాని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సిఫార్సు లేఖలకు డిమాండ్ ఉండడంతో శ్రీవాణి టికెట్ల కోసం విపరీతమైన పోటీ ఉంది. ఈ క్రమంలో అన్ని టికెట్లను ఆన్లైన్ చేసే యోచనలో ఉంది దేవస్థానం. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి మోహన్ తిరుమల నుంచి అందిస్తారు. ఆఫ్లైన్లో జారీ చేసే దర్శన టోకన్లను ఇకపై ఆన్లైన్లోకి మళ్లించాలని చెప్పి టీటీడీ నిర్ణయం తీసుకుంది. శ్రీవారి దర్శనానికి సంబంధించి తిరుపతిలో సర్వదర్శనం భక్తులు, అదేవిధంగా నడకదారి భక్తులకు, ఇక రేణిగుంట విమానాశ్రయంతో పాటు తిరుమలలో ప్రస్తుతం మనం విజువల్స్లో చూపిస్తున్నటువంటి ప్రాంతంలో శ్రీవాణి దర్శన టోకన్లు జారీ చేస్తారు. శ్రీవాణి దర్శన టోకన్లకు సంబంధించి నిత్యం కూడా 1000 టోకన్లు జారీ చేస్తారు. తిరుమలలో 800 టోకన్లను, రేణిగుంట విమానాశ్రయంలో 200 టోకన్లు జారీ చేస్తారు. ఆన్లైన్లో 3 నెలల ముందుగా 500 టోకన్లు జారీ చేస్తారు. ఇలా నిత్యం 1500 మంది భక్తులను శ్రీవాణి దర్శన టోకన్ల ద్వారా దర్శనానికి టీటీడీ అనుమతిస్తుంది. ఇక సర్వదర్శనానికి సంబంధించి తిరుపతిలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని నిత్యం 8 నుంచి 20 వేల వరకు దర్శన టోకన్లు జారీ చేస్తారు. ఇక శ్రీవారి మెట్టు నడక మార్గానికి సంబంధించి రోజు 3000 దర్శన టోకన్లను జారీ చేస్తారు. ఈ దర్శన టోకన్ల కేంద్రాల వద్ద దర్శన టోకన్ కలిగినటువంటి భక్తుడు కేటాయించిన సమయానికి తిరుమలకు చేరుకుంటే వారికి 2 నుంచి 3 గంటల్లో స్వామివారి దర్శన భాగ్యం లభిస్తుంది. ఇదే ఆలోచనతో టీటీడీ ఈ విధానాన్ని అయితే ప్రారంభించింది. అంటే సర్వదర్శనం కోసం భక్తులు నేరుగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ చేరుకుంటే 24 గంటల పైగా సమయం వేచి ఉండవలసిన పరిస్థితులు ఏర్పడుతూ ఉండడం, ఇక మిగిలిన దర్శనాలకి కూడా గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నటువంటి నేపథ్యంలో వారు సులభతరంగా స్వామివారి దర్శించుకోవడానికి ముందస్తు దర్శన టోకన్ల విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినప్పటికీ ప్రస్తుతం ఈ దర్శన టోకన్ పొందడానికే భక్తులు గంటల తరబడి వేచి ఉండవలసిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. తిరుపతిలో సర్వదర్శన టోకన్లను ఉదయం 3 గంటల నుంచి జారీ చేస్తుంటే అంతకు ముందు రోజు మధ్యాహ్నం నుంచే భక్తులు క్యూ లైన్లోకి చేరుకుంటున్నారు. దీంతో రేపటి రోజుకు సంబంధించిన దర్శన టోకెన్లను ఇవాల్టి రోజు మధ్యాహ్నమే తిరుపతిలో జారీ చేసేటటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇక శ్రీవాణి దర్శనానికి సంబంధించి ఇవాళ ఉదయం 10 గంటలకు దర్శన టోకెన్లు జారీ చేస్తారు. వారిని సాయంత్రం 4 గంటలకు దర్శనానికి అనుమతిస్తారు. ఇలాంటి ఏర్పాటు చేసినప్పటికీ కూడా శ్రీవాణి దర్శన టికెట్ల కోసం ముందు రోజు రాత్రి నుంచే క్యూ లైన్లోకి భక్తులు చేరుకుంటున్నారు. దీంతో వేకువజామున 12 గంటల నుంచి కూడా దర్శన టోకెన్లు జారీ చేయవలసినటువంటి పరిస్థితులు అయితే టీటీడీకి ఏర్పడుతున్నాయి. మరోవైపు పరిమిత సంఖ్యలోనే దర్శన టోకన్లు జారీ చేస్తుండడంతో అంతకు మించి వచ్చినటువంటి భక్తులు క్యూ లైన్లో గంటల తరబడి వేచి ఉండడం, వారికి దర్శన టోకన్లు లభించకపోవడంతో కౌంటర్ల వద్ద ఆందోళనలు చేయడం, టీటీడీపై ఆగ్రహం వ్యక్తం చేయడం, ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో తిరుమలలో జారీ చేస్తున్నటువంటి ఆఫ్లైన్ టోకన్ల విధానాన్ని పూర్తిగా రద్దు చేసి భక్తులకు మరింత సౌకర్యవంతంగా ఉంచేందుకు అంటూ కూడా వీటిని అన్నిటినీ కూడా ఆన్లైన్లోకి మళ్లించేలా టీటీడీ ఏర్పాట్లు చేస్తుంది. ప్రస్తుతం అయితే శ్రీవాణి దర్శన టికెట్లకు సంబంధించి 27, 28, 29 ఈ 3 రోజుల పాటు రద్దు చేశారు. ఇక 30వ తేదీ నుంచి కూడా శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శన ప్రారంభమవుతుంది. జనవరి 8వ తేదీ వరకు కూడా ఈ విధానాన్ని అమలు చేస్తున్నటువంటి నేపథ్యంలో డిసెంబర్ 30, 31, జనవరి 1 ఈ 3 రోజులు కూడా సంబంధించి శ్రీవాణి దర్శన టోకన్ల జారీ ప్రక్రియను ముందుగానే రద్దు చేశారు. జనవరి 2 నుంచి 8వ తేదీ వరకు సంబంధించినటువంటి దర్శన టోకన్ల జారీని ఆన్లైన్లో ఇప్పటికే కేటాయించారు. దీంతో జనవరి 9వ తేదీ నుంచి కూడా శ్రీవాణి దర్శన టికెట్లను పునఃప్రారంభించవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి. దీంతో శ్రీవాణి దర్శనానికి సంబంధించి ఆఫ్లైన్ విధానాన్ని పూర్తిగా రద్దు చేసి ఆన్లైన్ విధానంలో ఈ దర్శన టోకన్లు జారీ చేసేలా టీటీడీ ఏర్పాట్లు చేస్తుంది. ప్రస్తుతం ఏదైతే విధానం ఉందో 3 నెలల ముందుగా 500 టోకన్లను భక్తులకు అందుబాటులో ఉంచుతారు. 1000 టోకన్లకు సంబంధించి ముందు రోజున వాటిని ఆన్లైన్లో విడుదల చేస్తారు. ఈ టోకన్లు కూడా తిరుమల, తిరుపతికి సంబంధించినటువంటి రేడియస్లోనే భక్తులకు ఆన్లైన్లో అందుబాటులోకి వస్తాయి. జీపీఎస్ విధానం ద్వారా ఈ టికెట్లను భక్తులకు కేటాయించేలా ఏర్పాట్లు చేస్తారు. దీంతో శ్రీవాణి దర్శన టికెట్ల కోసం వచ్చినటువంటి భక్తులు ఎక్కడా కూడా వేచి ఉండవలసిన అవసరం ఉండదు. వారు ఆన్లైన్లోనే దర్శన టోకన్లు పొందవచ్చు. మరోవైపు తిరుపతి చేరుకున్న తర్వాతే ఈ వెసులుబాటు వస్తున్నటువంటి నేపథ్యంలో తిరుపతిలో ఉన్నటువంటి భక్తులకే ఈ విధానం అందుబాటులో ఉంటుంది. దీంతో శ్రీవాణి భక్తులు సులభతరంగా స్వామివారిని దర్శించుకునేటటువంటి అవకాశం లభిస్తుందని చెప్పి కూడా టీటీడీ అధికారులు భావిస్తున్నారు. మరోవైపు రేణిగుంటకు సంబంధించినటువంటి కౌంటర్ను కూడా విమానాశ్రయంలో ఉన్న కౌంటర్ను కూడా తొలగించబోతున్నారు. అక్కడ టికెట్లను అందుబాటులో ఉంచినప్పటి నుంచి కూడా విమాన ఛార్జీలు అమాంతం పెంచేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీంతో వాటిని కూడా అరికట్టడానికంటూ కూడా ఆ కౌంటర్ను కూడా పూర్తిగా తొలగిస్తారు. పూర్తిగా ఆన్లైన్ విధానంలో ఈ శ్రీవాణి దర్శన టోకన్లు జారీ చేస్తారు. జనవరి 9 నుంచి కూడా ఈ విధానం ప్రారంభమయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే తర్వాత సర్వదర్శనం భక్తులకు సంబంధించినటువంటి టోకన్ల జారీ ప్రక్రియను కూడా ఇదే విధానంలోకి తీసుకొచ్చేటటువంటి ఆలోచనలు అయితే టీటీడీ ప్రస్తుతం ఉంది. ఇది ప్రస్తుతం మొత్తంగా కూడా ఆఫ్లైన్ విధానాన్ని రద్దు చేసి ఆన్లైన్
ఆన్లైన్లోకి పూర్తిగా మార్పు చేసేటటువంటి ప్రణాళికలు అయితే టీటీడీ సిద్ధం చేస్తుంది. కెమెరా పర్సన్ శ్రావంతో మోహన్ ప్రసాద్, ఎన్టీవీ తిరుమల నుంచి.